జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఈ ప్రపంచమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. సూర్యోదయం సత్యం, సూర్యాస్తమయం సత్యం, చంద్రుడు సత్యం, చుక్కలు సత్యం, గాలి వీచడం సత్యం, అగ్ని మండడం సత్యం, నీరు ప్రవహించడం సత్యం, మనిషి జీవనం సత్యం. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మనిషి మాత్రం సత్యం పట్ల జాగరూకత ప్రకటించడం లేదు. అసత్యానికి దాసుడై సత్యానికి మసిపూసేస్తున్నాడు. లేనిదాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరిచి అసత్యాన్నే ఆశ్రయిస్తున్నాడు. మనిషి ఎదుటివారిని మోసగించగలడే గాని మనస్సును మోసగించలేడు. అంతరాత్మను పెడదారి పట్టించలేడు. పాడి పని చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి, దురాశకు లోనైన మనిషి ఈ హెచ్చరికలను లెక్క చేయడం లేదు. పాపానికి వెరవడం లేదు. మనిషిలోని ఈ కృతక ప్రవృత్తిని సత్యనారాయణ వ్రతం స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ వ్రతమంతా సత్యభాషణ మహిమను, అసత్య భాషణ దోషాన్ని విశదంగా చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని గట్టెక్కడానికి పరమాత్మను ప్రార్థించడం, వాగ్దానాలు చేయడం. కష్టాలు దూరం కాగానే ఆడిన మాటను మరిచి సత్య విరుద్ధంగా ప్రవర్తించడం. ఈ వ్రతంలోని కథల్లో మనిషి దౌర్బల్యం కనబడుతుంది. సత్యభాషణ విస్మరించి మోసం చేసే మనిషిని కాలమే శిక్షిస్తుంది. విషపు మొక్కను నాటి అమృతపు తరువు మొలవాలంటే మొలవదు కదా. మనిషి ఏ భావనతో పనిచేస్తే అలాంటి భావనకు తగిన ఫలితమే వస్తుంది. మోసం, వంచన మనసులో దృఢంగా గూడు కట్టుకుని ఉన్నప్పుడు మనిషి మాయమాటలే చెబుతాడు. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలనే తృఢప్రాయంగా అర్పించిన మహనీయులెందరో మన చరిత్ర పుటల్లో కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శ పాత్రలై లోకానికి స్ఫూర్తినిస్తాయి. మనిషి మనిషికి సత్యభాషణ ఒక వ్రతంలా సాగాలి. ఇచ్చిన మాట మీద నిలబడే దృఢత్వం ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా మాట తప్పకుండా ఉండాలి. సూర్యకాంతిని కప్పివేసేందుకు దట్టంగా మబ్బులు కమ్ముకుంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిలవలేవు. సత్యం అనే సూర్యుడు తేజస్సుకు అసత్యాల మబ్బులు కరిగిపోవలసిందే. సత్యం ఒక్కటే నిరంతరం వెలిగే సూర్యబింబం. ఎన్నటికైనా సత్యమే జయిస్తుంది. సత్యాన్ని ఎక్కువ కాలం ఎవ్వరూ మోసగించలేరు. సత్య సూర్యబింబాన్ని అరిచేతులతో అడ్డుపెడితే చేతులు కాలిపోతాయి. గుట్టల కొద్దీ అసత్యాలను ఒక్క సత్యవాక్కు కూల్చివేస్తుంది. సత్యం ప్రమోదాలకు నెలవు, ప్రశాంతతకు కొలువు, నిర్భయత్వానికి ఆలవాలము, సకల విజయాలకు సత్యమే మూలము. మనిషి సత్యాన్ని నిత్య జీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. మేలిమి బంగారంలా ఎన్నటికీ విలువ తరిగిపోనిది సత్యం. దుష్టుల పాలుట వజ్రాయుధం సత్యం. అసత్యాల విషవాయువులు మానవాళికి ముప్పు కలిగిస్తున్నప్పుడు సత్యం అమృతవాయువై వారిని కాపాడుతుంది. ప్రాణవాయువై బతుకును నిలుపుతుంది. స్వేచ్ఛావాయువై ఆనందాన్ని అందిస్తుంది. మలయ మారుతమై చల్లదనాన్ని కూడా సత్యం పంచుతుంది. ఈ విధంగా సకల మానవాళి కూడా సత్యం అనే మాట మీదే నిలబడి జీవితాన్ని ఆనందమయంగా, ప్రశాంతంగా గడపాలి. జై శ్రీమన్నారాయణ.